జగిత్యాల పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల పట్టణ 10వ వార్డు లింగంపేటలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 13 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖానాను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, మెడికల్ హబ్గా జగిత్యాల అని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరయ్యాయని అన్నారు. జగిత్యాల మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. జగిత్యాల జిల్లాగా ఏర్పడ్డ తర్వాత పట్టణాభివృద్ధికి పరిసర గ్రామాలను, శివారు ప్రాంతాలను కలపడం వలన అభివృద్ధి చెందిందని అన్నారు. వాళ్ళ కంపెనీకి లేకపోతే దిక్కు కూడా రాకపో. ఆ మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఆగిపోయింది. 42 కోట్లు రావాలి. అంత కొడితే 40 కోట్ల పని చేసాం. అది 500 కోట్ల ప్రాజెక్టు. ఇప్పుడు అర్జెంట్గా 42 కోట్లు ఇస్తేనే మెడికల్ కాలేజ్ ముందుకు వచ్చేటట్టుంది. లేకపోతే 4వ సంవత్సరం ఆగిపోయే పరిస్థితి ఉంది. మనం మొదలు పెట్టగానే కాదు, ఎస్పీ ఆఫీస్ ఆగిపోయింది, వాళ్ళకి కంప్లీట్ చేయించాం. చూస్తూ ఉన్నారు చాలా విషయాలలో. రాయకల్లో మా మల్లారెడ్డికి, శ్రీనివాసరావుకు, రమణారెడ్డికి 3 కోట్ల బిల్లు పెడితే ఇంకా 3 కోట్ల పనిచేసాడు. మరి పక్కన కొరట్ల కాడ ఎందుకు కాదు? వాళ్ళు కూడా కొరట్ల సీనియర్ నాయకులు నాసాలు గెలిచాడు. నేను స్టేజ్ ఉండే ఇంకా పెద్దలు ఉండి ధర్మపురులు ఎందుకు కట్టలేదు? వాళ్ళకు కూడా మంజూరు ఇచ్చారు. ఒక జగిత్యాలకు ఇచ్చిన అన్నారు కదా, ధర్మపురి నియోజకవర్గానికి కూడా 1500 ఇల్లు మంజూరు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవారు, నాకు గౌరవం వాళ్ళంటే. కోరుట్లకు కూడా 1500 ఇల్లు ఇచ్చారు. ఓకే, నాకు ఎక్కువ ఇచ్చారు, నేను కట్టించిన. మీరు వాళ్ళు ఎందుకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, కోరుట్లు కోటేశ్వరులు, నాకంటే ధనికులు ఎందుకంటే లేకపోతే కమిట్మెంట్. అవసరం పడితే అధికారుల దగ్గరికి పోయినాం, మంత్రి గారి దగ్గర పోయినాం, మంత్రి గారు పోయినాం, అపాయింట్మెంట్ చేయకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఏ సాటితో దండం పెట్టిపోయినాం, చేసుకొని వచ్చినాం. మరి ఇవాళ కూడా అవన్నీ ఆగిపోతే లాస్ట్లో బిల్ పెండింగ్ ఇప్పించుకొని 25 కోట్లు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 35 కోట్లు మనం చేయించడం. ఇవాళ 3680 మంది ప్లస్ పాత 500, 4100 మంది ఇవాళ కుటుంబాలు, 2000 దాదాపు 2000 కుటుంబాలు అక్కడ ఉండొచ్చు. ఇంకా 780 ఇళ్ళు మనం పంచడానికి ఉన్నాయి. అది కూడా మనం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ చెప్పిపించిన. ఒక ఇంద్రం ఇల్లు ఆల్రెడీ వచ్చడం తప్ప పేదవాళ్ళు ఎవరు ఇవ్వమని చెప్పారు. వాళ్ళందరూ కూడా బేస్మెంట్ వైద్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భాన్ని తెలియజేసుకోవాలి. ప్రజల పైసలు ప్రజలకు మంచిగా చేరవేసేదే నాయకుల పని, అధికారుల పని. ప్రజల డబ్బు సమకూర్చుకొని మళ్ళీ ప్రజలకు సరి అయిన విధానంలో అవినీతికి ఆస్కారం లేకుండా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఉపయోగించడమే ప్రజాప్రతినిధులు మరి అధికారుల పని. అంతే తప్ప అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంకారంతో పోయి దురుసుగా ఉండడమో కాదు, లేదా అధికారులు కదా అని చెప్పి ఏసీ కుర్చీలలో లేకపోతే వాటి ఇట్లా వేయించడం ఇట్లా అని చెప్పు పని ఖర్చులని రేపాపు మా రాపు అని చెప్పి తిప్పడం సరైనది కాదు. కాబట్టి అధికారులు పనిచేయాలి, ప్రజాప్రతినిధులు పనిచేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు పన్ను కడుతున్నారు కాబట్టి ఎంత అధికారం ఉందో మళ్ళీ ప్రజలు పట్టణాలలో కానీ గ్రామాలలో కూడా శానిటేషన్ విషయంలో, అంటే తడి చెత్త పొడి చెత్త విషయంలో పూర్తి స్థాయిలో సహకరించకపోతే చాలా చాలా కష్టమవుతుందని చెప్పి నేను జగిత్యాల ప్రజలను 2 చేతులెత్తి వేడుకుంటున్నా. తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి, లేకపోతే ఈ చెత్తంతా తీసుకుపోయి ఎక్కడ వేసినా ఏ స్థలం సరిపోదు. రెండవది తప్పకుండా ఎలక్ట్రిసిటీ కట్టుకోవాలి. కొత్త వార్తల్లో ఇక లేఅవుట్లు లేకుండా పాంప్లెట్లు కాదు, ఇంగ్లీష్లో ఏమంటారు, బ్రోషర్ అంటారు. మొన్ననే ఒక కాలనీ వాసన వచ్చింది. కొద్దిగా పెద్ద ప్లాట్లు పెట్టేటోళ్ళు బ్రోషర్ పెట్టుతారు. అంటే 4-5 కాగితాలు ఉంటే మంచిగా కలర్ మొత్తం పెడతారు. రోడ్లు ఎత్తాం, మోర్లు ఎత్తాం, అన్నీ ఎత్తాం అని చెప్పి ప్లాట్లు అమ్ముకున్నాక వాడు అడ్రస్ లేడు, వాడు ఇచ్చిన బ్రోషర్ పట్టుకొని వచ్చారు. అంటే ఆ పాంప్లెట్ మంచిగా చేసిందని బ్రోషర్ అంటారు. అందులో అవన్నీ ఉన్నాయి. నేను ఆ బిల్డర్ వేసి అడిగిన, అవునా ఇట్లా ఏంటి నేనా ఏ బిల్డర్ దగ్గర రూపాయి అడిగేటోడు కాదు, ఇలా బైక్ పట్టుకొని చెప్తున్నా. ఏ రియల్ ఎస్టేట్ దగ్గర రూపాయి అడిగేటోడు కాదు. మరి అట్లీస్ట్ గవర్నర్ కాగితం మీద పెట్టిన చేయగా మీకు వాళ్ళు నా దగ్గర కలిసి ఎడికెళ్ళి తేవాలి, ఇల్లు తేవాలంటే దానికి ఉంటుంది కదా. మనం నిజంగా ఇంటి కట్టుకొని మంచిగా పర్మిషన్ తీసుకుని కట్టుకుని లేడం అవ్వాలి. దాదాపు చాలా
జోన్లలో ఈ ప్రాబ్లం ఉంటే పెద్దలు ఏమనుకోవద్దు. గిరినాభూషణ్ గారికి తెలుసా విషయం. వాళ్ళ సమయంలో దాదాపు 14 జోన్లలో వితౌట్ పర్మిషన్ కట్టింది. 14 జోన్లు 126 సర్వే నెంబర్లు అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసినాం. అదే ఇప్పుడు పేరు చెప్పగానే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, మీరు కట్టి నెంబర్ తీసుకొని తర్వాత పర్మిషన్ కేసు అంటే జరిగింది కాబట్టి చెప్పు. ఆ పక్కన కూడా కంప్లైంట్ ఇస్తాడు. నేను ఎవరిని పెద్ద నష్టపెట్టా, ఎవరి పాపాన వాడు పోతాడు అనుకుంటాం. కాబట్టి ఇవి జరుగుతూ ఉంటాయి. నేను పెద్దగుంటా కాబట్టి నేను నా కారంట పెట్టి తోగంట పెట్టి ఆరు కొట్ట కూడా జరుపుతాడు. ఇక్కడ మా కానిస్టేబుల్ పోతే కూడా ఏ పోవాలన్నాడు. అయితే వాడికి మా పాపాన వాడు పోతాడు సపరేట్ రాజాలు లేదు.